సమూయేలు రెండవ గ్రంథము మనము మూడో అధ్యాయం నుండి మనము 19వ అధ్యాయం వరకు ఉన్న సంగతులను కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము మూడో అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. అక్కడ మనము ప్రారంభించుకుంటాం. ఈ ప్రారంభంలో దావీదు యొక్క ఫ్యామిలీని దేవుడు మనకి పరిచయం చేస్తా ఉన్నాడు. దావీదుకి హెబ్రోన్లో పుట్టిన కుమారులు. టోటల్‌గా దావీదుకి 19 మంది కొడుకులు, ఒక బిడ్డ. ఎంతమంది కుమారులు? 19 మంది కుమారులు, ఒక బిడ్డ. ఒక కుమార్తె. ఆమె పేరు తామారు. ఆమె చాలా అందమైనది. ఆమె దావీదుకు చాలా ఇష్టమైనది. ఆళ్ళ తమ్ముళ్ళు, అన్నలు ఆమెను ఎక్కువ ప్రేమించే అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. 19 మంది అన్నదమ్ముల మధ్యలో ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుంటుందో కదా! అల్లారు ముద్దుగా పెరిగినటువంటి బిడ్డ. కానీ ఆమె చాలా ఘోరమైన అవమాన స్థితిని పొందినట్లుగా మనం బైబిల్‌లో చూస్తాం. అది వేరే సంఘటన. దాని గురించి తర్వాత ఆలోచించేద్దాం. ఇక్కడ మూడో అధ్యాయం మనం చూసినట్లయితే సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెనని చూస్తూ ఉంటాం. పిల్లలు అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. నువ్వు చదవా ప్రేమ్? మూసుకొని కూర్చున్నావే? అయ్యా నువ్వు చెప్పింది నేను నమ్ముతాను కాబట్టి బైబిల్ ఏం చూడక్కర్లేదు అంటావా? అయినా సరే నమ్ము, థ్యాంక్ యూ, నమ్ము, అయినా సరే చూడు. బైబిల్ తీయండి. చదవడం వచ్చిన వాళ్ళందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి సమూయేలు రెండవ గ్రంథము మూడో అధ్యాయము 2వ వచనం చూస్తున్నాను. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠ పుత్రుడు, యజ్రీరాలకు అహినోము వలన పుట్టెను. కిలియాబు అనే రెండవ వాడు కర్మేలు వాడగు నాబాలు భార్యగు అబీగయిల వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెగు మయాక వలన పుట్టెను. ఎవరండి? అబ్షాలోము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈయన ఎవరంటే అబ్షాలోము తల్లి ఒక రాజు కుమార్తె, గెషూరు రాజుగు తల్మయి కుమార్తె. ఆమె పేరు మయక అంటారు. ఈమె ఒక రాజకుమార్తె వలన పుట్టినటువంటి కుమారుడు. ఈ ఈ గెషూరు రాజు అన్యుడైనటువంటి గెషూరు రాజుతో విజయముంది. అనగా గెషూరు రాజు దగ్గరికి పోయి తన కుమార్తెను ఆయన తెచ్చుకున్నారనమాట. అన్యులతో సహవాసం చేసి తెచ్చుకున్న భార్య ఈమె. ఆమె వల్ల పుట్టిన కుమారుడే అబ్షాలోము గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించాలని సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను. అబ్షాలోము అనే మాటకి అర్థం ఏంటంటే సమాధానమునకు తండ్రి అని అర్థం. డైరెక్ట్గా యెహోవా దేవుడి పేరే ఈయనకి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తగా అధిపతియగు దేవుడు అనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అనగా దేవుని ఆ స్వభావము రావాలి, దేవునిలాగా ఉండాలి నా కుమారుడు, ఆ దేవుని యొక్క లక్షణాలు రావాలి నా కుమారుడికి అనే ఆశతో దావీదు తన కుమారుడైన అబ్షాలోంకి పేరు పెట్టాడండి. అబ్షాలోం అని పేరు పెట్టాడు. మనం పేర్లు పెట్టేటప్పుడు చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. మా తమ్ముడు ఒకడు ఉంటాడు కాకినాడలో, ప్రసాద్ అని. ముందు పాప పుట్టింది, బాబు పుట్టాడు. వాడికి ఏమో పేరు పెట్టాడు, చాలాసార్లు చెప్తాడు కానీ నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఏమో పేరు, అదేదో విచిత్రమైన పేరు, దాని అర్థం కూడా చెప్తాడనమాట. మేబీ తర్వాత ట్విన్స్ పుట్టారు, ఆవిడ పిల్లలు పుట్టారు, బాబు పుట్టారు అనమాట. అంటే 2 కొడుకులు, ఒక బిడ్డ ఇప్పుడు ఆయనకి. వాళ్ళ ముగ్గురు పేర్లు కొరకు ఈయన ఎన్ని ఆలోచనలు. ఒక పేరు పెట్టాలంటే ఎన్ని డైరీలు ఎతుకుతాము. ఇప్పుడైతే నెట్‌కు పోయి ఆళ్ళకి తెలిసి, ఈళ్ళకి తెలిసి పేర్లు, విచిత్రమైన పేర్లు పెడతా ఉంటాం. మన సంఘంలో కూడా పేర్లు స్టార్ట్ అయినాయి కదరా! ఆవిడకో ఫెలిక్స్ అని పేరు పెట్టాము. ఎవడి పేరు? తమ్ముడి పేరంట. రైట్, మంచిది. ప్రియులారా, మన ఆశ ఏముంటుందంటే, నేను కూడా పేర్లు పెట్టేటప్పుడు మీనింగ్ చూస్తూ ఉంటాను. మన ఆశ ఏంటంటే అలా ఉండాలని. ప్రియులారా, ఈయన ఇంత ఆశపడి దేవుడు ఆ యొక్క దేవుని యొక్క స్వభావము, లక్షణాలు అన్నీ తెలిసినోడు దావీదు. దేవుని బాగా ప్రేమించినోడు దావీదు. కనుక నా కుమారుడు దేవుని లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలని తన ప్రేమనంతా కుమ్మరించి ఆ పేరు పెట్టాడు ప్రియులారా. ఎవరైనా పిల్లలకి దొంగోడు, గజదొంగ ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదా. పెట్టుకోరు ప్రియులారా. గొల్యాత్ అని పేరు ఎవరికైనా పెట్టుకోవడం మీరు చూసారా? ఎవరైనా గొల్యాత్ అని పేరు పెట్టారా వాళ్ళ పిల్లలకి? ఎక్కడైనా చూశారు ప్రియులారా? ఎవరు చూడడం. ప్రియులారా, పెట్టరు. అది కూడా పేరే, దానికి కూడా మంచి అర్థమే ఉండుంటుంది.
కానీ ఆ క్యారెక్టర్ యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు అబ్బే! గొల్లియాతుని పెడితే మరి ఎవడి చేతిలో చస్తాడు ఈడు ఊరికనే అని పెట్టలేం. ప్రియులారా, ఇంత ప్రేమతో అంటే తన పేరును అంటే తండ్రి ప్రేమను చూపిస్తున్నాను మీకిక్కడ. తన పేరులో దేవుని దైవత్వము కనపడాలనే ఆలోచనతో దావీదు తన కుమారుని ప్రేమతో ఆ పేరు పెట్టుకున్నాడు ప్రియులారా. అబ్షాలోము యొక్క జీవితం మనం చూసినప్పుడు అబ్షాలోము రెండో అధ్యాయంలో మనం మూడో అధ్యాయం 2, 3 వచనాల్లో అతను మూడవ సంతానము మయాక కుమారుడని చూస్తున్నాము. అయితే ఇదే సమూయేలు గ్రంథం 14 అధ్యాయంలోకి వచ్చినట్లయితే మనకి అబ్షాలోం గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా మీ బైబిల్‌ని తీసి చూడడానికి ప్రయత్నం చేస్తా ఉండండి. ఈ 14 అధ్యాయంలో 25, 26, 27 వచనాలకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోం అంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అబ్బా! భలే అందగాడంట అబ్షాలోం. ఆ! ఉ హ్మ్. అందము అనే మాటకి ఎక్కువ ఆడపిల్లలను చూసినప్పుడు అందంగా ఉన్నారు, ఇట్లా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక పురుషుడిని అందం గురించి పొగుడుతా ఉంది బైబిల్‌లో. దేవుడే రాయించాడు ఆ మాటని. అంటే ఎంత అందంగా ఉండుంటాడో, ఎంత అందంగా ఉన్నాడో ఇంకొక ఒక అడుగు ముందుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తా ఉన్నాడు అబ్షాలోము కొరకు. ఏమని రాపిస్తా ఉన్నాడు? అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఎక్కడ ఈడు అంత బతికిడు ముక్కు బాగోలేదురా అంటారు ఒక్కొక్కరిని. ఫెలిక్స్ అంత బాగున్నాడు కానీ ఈడు కొంచెం పొట్టిగా ఉన్నాడురా అంటారు. అంత బాగానే ఉన్నాడు కానీ కొంచెం వీడి నడక కొంచెం డిగ్నిటీగా లేదు, వేరే ఆడపిల్లలాగా నడుస్తున్నాడురా. నేను విన్నాను అట్లాంటి వాళ్ళని. మీకు కూడా మీకు వచ్చేమో. ఇట్లాంటివి చాలా ఉంటాయి ప్రియులారా. ఈయన జీవితము ఈయన స్ట్రక్చర్, ఈయన యొక్క దేహం చూస్తే ఎక్కడ కూడా లోపం లేదంట అండి. అరికాలు మొదలుకొని చూడండి కింద నుండి తల వెంట్రుకల వరకు ఎక్కడ కూడా లోపం లేదని చూస్తాను. ఇంత అందగాడంట. ఆ! ప్రియులారా, దేవుడు ఒకవేళ అంత అందం మీకు ఇవ్వకపోయినా రక్షణ ఆనందం అనేది మనకిచ్చారు. మనము ఒకరోజు ఎత్తబడతాం. కాబట్టి ఎత్తబడినప్పుడు మహిమా స్వరూపం ధరించుకుంటాం. దేవదూతలతో పాటు దేవుని ఆరాధిస్తాం. ఆయన పోలికలో ఉన్నామన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి భూమి మీద నాలాగా పొట్టిగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, ఇట్లా వాళ్ళు ఏమి మీరు చింతించవలసిన అవసరం లేదు. మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ ఈ మధ్యలో నాకు కొంచెం నీరసం వచ్చి నల్లగా అవుతానంటే, నేను అన్నాను, ఏమిది నువ్వే పెద్ద తెల్లగా ఉన్నట్టు నల్లగా ఉన్నానంటావేంటి? మనం నలిపే. కాబట్టి మనల్ని ఇలాగే చేసాడు దేవుడు కాబట్టి ఇంక నల్లగా ఉన్నానని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు అంటే ఆయన నవ్వుకుంటా ఉన్నాడు. ప్రియులరా, కనుక భూలోక సంబంధమైన దేహము ఈ అబ్షాలోం అంతా లేకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవాలు మాత్రము మనము దేవుని వలె ఉందుముగాక. ఇప్పుడు మనిషి మంచోడే కానీ ఈడు గుణం చెడ్డదిరా అంట కొందరిని. మనిషి బాగానే కనపడతాడు, చూస్తే మంచి డిగ్రీ ఉంటాడు, 6 ఫీట్ ఏమంటారు 6 ప్యాక్, 6 ప్యాక్‌లో ఇవి అవి అన్నీ ఉంటాయి బానే. కానీ గుణమేమో ఎలా ఉంటది? మంచిది. ఇంక దానిలో ప్రయోజనం లేదు. కనుక అట్లాంటి విషయాల గురించి అందమైన వ్యక్తులను చూసినప్పుడు, పొడవైన వాళ్ళని చూసినప్పుడు పొట్టోళ్ళకి, పొట్టోళ్ళని చూసినప్పుడు పొడోళ్ళకి, లేదా జుట్టు ఎక్కువ ఉన్నప్పుడు అమ్మో వద్దు, లేనోళ్ళకి ఇట్లా అట్ల గురించి ఎక్కువ మీరు కాన్సంట్రేషన్ పెట్టకండి. ఆత్మ సౌందర్యాన్ని మీరు పొందుకుందురుగాక. ఇక్కడ ఇంత అందమైనవాడంట. తర్వాత 26వ వచనంలో తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు. అబ్బా! సంవత్సరానికి ఒకసారి వారు జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. యూదులు జుట్టును మనం ఆహ్, ఉపమానంగా చూస్తాం. యేసుక్రీస్తుని కొన్ని సినిమాల్లో జుట్టు ఇలా ఉన్నట్టు యూదులు జుట్టును కత్తిరించుకోకుండా ఉంచుకుంటారనమాట. 200 తులముల ఎత్తు. రాజు తూనిక అంటే మరి అది ఏ లెక్కో తెలవదు గానీ కొంచెం ఎక్కువే ఉంటదేమో. 200 అంత జుట్టు, ఎంత జుట్టు అంటే ప్రియులారా, ఈ ఈ చెయ్యి ఎత్తితే చెయ్యి కంటే ఇంకా అంత 2 అంతలు ఎత్తు వచ్చేదంట ఆయనకి. అంటే ఈ జుట్టుని ఇలా ఎత్తి పట్టుకుంటే దొరుకుతది కదా లాస్ట్, అది కాదు లాస్ట్. అంతకంటే ఇంకొక 2 చేతులంత ఎత్తు పెరిగిందంట. అంటే మేబీ ఆయన కంటే ఎత్తు జుట్టు. మేబీ ఆయన కాళ్ళను దాటి కిందకొచ్చినంత జుట్టనమాట. ఎంత జుట్టు. అక్కడ యూదులు ఎంత జుట్టుంటే అంత గ్రేట్‌నెస్‌గా ఫీల్ అవుతా ఉంటారు.
వాళ్ళకి. కనుక ఈ అబ్షాలోముకు జుట్టు అంత పెరిగేది. మీకు అనిపిస్తుంది కదా! శోధనొస్తుందా? ఆహ్, ఆహ్, ఎ ఏం పేరు నీ పేరు? స్పందన. ఈ నాకొచ్చిన బాగుండు ఆయన ఎవరికొచ్చింది మగోడికి. అట్లా. ప్రియులారా ఒకరోజు మేము కాకినాడ ఒక మ్యారేజ్‌కెళ్ళాం. విజయరాజు పాస్టర్ మ్యారేజ్‌కి. పోతే జాన్ పాలు, సైలస్ ఈళ్ళంతా వచ్చినారు. ఆహ్, అక్కడ ఆ కాలగొట్టు వెంబడి ఒక యవ్వన బిడ్డ నడుచుకుంటూ పోతుంటే ఈళ్ళు ఎనక నుండి ఫోటో తీసుకొచ్చారు. "అరేయ్! అట్లా ఫోటో తీయడం తప్పు కదరా! అంకుల్ మేము ఫోటో ఎవరిని ఒక ఎళ్ళిపోతుంటది. ఎందుకురా అట్లా ఫోటో తీయకూడదు కదా!" అంటే, "లేదండి మీకసలు అర్థం కావట్లేదు మ్యాటరు. ఆ చెల్లె జుట్టు చూస్తుంటే కిందకొచ్చింది. మాకు షాక్ అయ్యి ఫోటో తీసుకున్నాము" అని చెప్పారు. జుట్టు అంత సౌందర్యమును, ఆనందాన్ని ఆడపిల్లలకిస్తది. అలాగే అబ్షాలోము జుట్టు అంత పెద్దది. నేను కొంచెం దీని కొరకలా ఎందుకు చెప్పుకుంటా పోతా ఉన్నానంటే, అబ్షాలోము యొక్క జీవితాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను. అందమైనోడు. తండ్రి చేత బాగా ప్రేమించబడినోడు. తండ్రి ఏరుకోరి దేవుని పేరునే, దేవుని స్వభావాలు నా కుమారుడికి ఉండాలని అబ్షాలోముని పేరు పెట్టబడినటువంటి వాడు. చూడ్డానికి ఇశ్రాయేలు దేశంలో ఉన్న అందరికంటే అందమైన వాడు, ఎత్తైన జుట్టు కలిగిన వాడు. ఇంకా ఈయనకి ఏ లోపం లేదని చెప్పడానికి ఆయనకి ఇంకొక 27వ వచనంలో అబ్షాలోముకు వివాహమైంది. ముగ్గురు కొడుకులు పుట్టారు. ఒక కూతురు కూడా కన్నాడాయన. ఆమెకి తన చెల్లెలి పేరు పెట్టేశాడు. తామారు అని పేరు. అంటే ఈయన తన చెల్లిని ఎంత బాగా ప్రేమించాడో చూడండి. తన చెల్లెలి పేరు పెట్టేశాడు. ఒకవేళ ఎగ్జాంపుల్ అనుకుందాం. అనిల్‌కి కూతురు పుట్టిందనుకో పెళ్ళయ్యాక, వేములమ్మ అని పెట్టేసినట్టు. దాని పేరు ఎట్లా పెడతారబ్బా! అంటారు ఇప్పుడు చాలామంది. కదా! ఈ ఈ ప్రియులారా వినండి. ఈయనకి ముగ్గురు కొడుకులున్నారు. ఒక బిడ్డ పుట్టింది. అంటే ఈ ఈ విధంగా కూడా కుటుంబ వ్యవస్థలో కూడా ఈయన బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాడు. వివాహమైంది, భార్య ఉంది, ముగ్గురు కొడుకులున్నారు, ఒక బిడ్డుంది. ఆ బిడ్డ కూడా ఎలా ఉందంటే ఆమె బహు సౌందర్యవతి. అందమైన పిల్లలంట. ఈయన ఎంత అందగాడో, ఆయనకు పుట్టిన బిడ్డ కూడా అంత అందంగా ఉందంట. ఇది అబ్షాలోము యొక్క బ్యాక్‌గ్రౌండ్ ప్రియులారా. అయితే అబ్షాలోము ఇవన్నిటిని కూడా ఆహ్, బట్టి దేవుని స్తుతించినట్లుగా ఎక్కడ కనపడదు. ఇది బాధాకరమైన విషయం. భూలోక సంబంధమైన విషయాల్లో ఈస్ ద హీరో. ఈయన హీరో. ఏమి కొదవలేదు. ఒక పక్కన రాజుకు కుమారుడు. ఓ పక్కన అమ్మ తరపున చూసినప్పుడు వాళ్ళ తాతయ్య కూడా రాజే. అంటే రాణి యొక్క కుమారుడు. కుమారుడు. ఆమె ఆల్రెడీ తన తండ్రి రాజు. చూడండి ఎటు చూసినా ఈ తరం నుండి చూసినా రాజే. ఆ అమ్మ సైడ్ నుండి చూసినా కూడా రాజులే ఉన్నారు ఈయనెనక. తండ్రి రాజు, తాతయ్య రాజు, అమ్మమ్మ రాణి, యువరాణి. ఆ తర్వాత అమ్మమ్మ అంతకుముందు ప్రిన్సెస్, రాజుగారి కూతురు. ఆ విధంగా డబ్బుకు లోటు లేదు ఈయనకి. అందం గురించి చూద్దామా? ఎక్కడ ఏ లోపము లేదు. ఇశ్రాయేల్ దేశంలోనే ఇంతకంటే అందమైనోడు లేడు. ఒకవేళ వివాహ వ్యవస్థకొచ్చి చూద్దామా? అక్కడ కూడా ఏ లోపం లేదు. మంచి భార్య దొరికింది ఆయనకి. ముగ్గురు కొడుకులు పుట్టారు. ఒక బిడ్డ పుట్టింది. ఆమె కూడా సౌందర్యమైనది. ప్రియులారా ఈ పరిస్థితి ఉంటే ఆహ్, ఎంత బావుంటది కదా! అయితే ప్రియులారా ఈ ఆధిక్యతలన్నీ తన జీవితంలో అతడు దీవెనకరంగా మార్చుకోలేకపోయినటువంటి ఒక బ్యాడ్లీ సన్, దురదృష్టవంతుడైన కుమారుడిగా ఆయన మనకి కనిపిస్తూ ఉంటాడు. ఒక పక్కనే తండ్రి ప్రేమను, ఒక ప్రక్కనే దేవుని ప్రేమను, ఒక పక్కన ఆయనకున్న ఆధిక్యతలన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. మనం చూద్దాం 13వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే సమయంలో రెండో గ్రంథంలోనే మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో 23వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే ఈయన దావీదు జీవితంలో అబ్షాలోము జీవితంలో జరిగినటువంటి కొన్ని ఆహ్, ఆహ్, డిసొబీడియన్సెస్ లేదంటే అతని జీవితంలో ఉన్నటువంటి మిస్టేక్స్‌ని మనము గమనించడానికి వీలుంటుంది. ఇక్కడ 13 అధ్యాయము 23 వచనంకి వచ్చినట్లయితే 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిముకు సమీపమందుడు బయల్సా సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం రాగా అబ్షాలోము రాజకుమారులందరిని విందుకు పిలిపించి అబ్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం వచ్చెను. రాజువైన నీవు నీ సేవకులను విందుకు రావలను.
ఇక్కడ సందర్భం అంతా చదవట్లేదు గాని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా, తన రెండవ తన మొదటి అన్న అయినటువంటి వ్యక్తి జీవితంలో మనం చూస్తా ఉంటాం. మొదటి అన్న అమ్నోను ఏం చేస్తాడంటే, తన చెల్లెలైనటువంటి తామారును అతడు అన్న చెల్లిని అతడు పాడు చేసినట్లుగా చూస్తా ఉంటాం. ఈ విషయంలో రాజు చాలా బాధపడతాడు. అయితే ప్రియులారా వినండి. ఈయన ఏం చేస్తారంటే, రాజు బాధపడతాడు. తన సొంత అన్నయ్య చెల్లెల్ని పాడు చేసిన పరిస్థితి ఆ కుటుంబంలో వచ్చినప్పుడు రాజు దేవునికి అప్పగించి మౌనంగా ఉండిపోతాడు. తన సొంత కుమారుడిని ఏమీ చేయలేడు. అతను చేసిన భయంకరమైనటువంటి పాపాన్ని సమర్థించుకోలేక దేవునికి అప్పగించి మౌనంగా ఊరుకుంటాడు. కానీ ఈ అబ్షాలోము మాత్రము ఏం చేయాలనుకున్నాడంటే, సొంత అన్నను సంపాలి అనే ఆలోచన. తన సొంత నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. యాక్చువల్‌గా అమ్నోనుని సంపవలసిన బాధ్యత దావీదు తీసుకోవాలి. ఒక పక్కన రాజు ఆయన, ఒక పక్కన న్యాయాధిపతిగా ఉన్నాడాయన. రెండోదిగా తండ్రిగా ఉన్నాడాయన. దుష్టుడైన తన కుమారుడిని చట్టం ప్రకారంగా సంపాల్సింది దావీదు. దావీదు సంపితే అది పాపం కాదు. ఎందుకంటే ఆయన నిర్ణయాలు తీసుకునే అధికారం దేవుడు ఆయనకిచ్చాడు. కానీ దావీదు క్షమించి వదిలిపెట్టేశాడు. సొంత కుమారుడు చేసిన పాపాన్ని దావీదు వదిలిపెట్టేస్తే, ప్రియులారా, ఈయన కొంచెం ఎక్కువ వెళ్ళిపోయాడనమాట అబ్షాలోము. కొందరికి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. దేవుడి కంటే ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారండి. చాలామంది చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. డోంట్ ఫీల్ లైక్ మీరు దేవుని కంటే ఎక్కువ తీర్పు తీర్చే విషయంలోనూ ఏమన్నా చేసి దయచేసి తొందరపడి ముందుకెళ్ళిపోకండి. బీ వెయిట్, ఆగిపోవాలి. దేవుని పని చేయనివ్వాలి. మీ జీవితంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఘోరం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, అది ఒక వ్యక్తి వలన లేదంటే ఇంకొక ద్వారా జరిగినప్పుడు ఎమోషనల్ ఫీల్ అయిపోయి తొందరగా డెసిషన్ తీసుకోకండి. దావీదు వలె డెసిషన్స్‌ని దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించేసేయాలి. కానీ ఈయన ఏం చేశాడంట, తన సొంత నిర్ణయాలు తీసుకునే మనిషి. రెండోది, ఇతడు కక్ష పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలయింది అమ్నోను తన చెల్లిని అలా చేసి. ఈ 2 సంవత్సరాలు ఏమి ఎరగనట్లుగా మౌనంగా ఉండిపోయాడు. కానీ హృదయంలో కక్షను పెట్టుకున్నాడు. అన్నను సంపాలనే ప్లానింగ్‌ని దాసుకున్నాడు. దేవుని పిల్లలారా వినండి. ఇంత ఆధిక్యత కలిగిన అమ్నోను తండ్రిని అతడు ఫాలో అవ్వట్లేదు. వినండి. దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి మనము ఫాలో అవ్వకుండా మన సొంత నిర్ణయాల్లో ముందుకెళ్తే, నేను అంటాను, నీకు అపవాది నిన్ను ప్రేరేపిస్తావన్నాడు. నువ్వు ఆల్రెడీ అపవాది చేతిలో ఉన్నావు. దేవుని చిత్తము జరగనివ్వాలా, దేవునికి ఛాన్స్ ఇవ్వాలి. నీ జీవితంలో పెద్ద క్రైసిస్ వచ్చేసింది, వేదన వచ్చేసింది, సమస్య వచ్చేసింది, కోలుకోలేనంత దెబ్బ నీ జీవితంలో తగిలింది. అయినా దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వే. నువ్వు మంచి న్యాయాధిపతివయ్యా. అయ్యా, మీరు ఏం చేస్తే అదే కరెక్ట్ ప్రభువా అని చెప్పుట సంఘము నేర్చుకోవాలి. వినాలి, నన్ను చూడాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. చాలామంది అంటారు, ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు, అందరూ మోసగాళ్ళే, ఈ ఊర్లో మంచోళ్ళే లేరు అసలు అంటారు. పిల్లరా, ఈ ఊర్లో మంచోళ్ళే లేరట. కొందరు అంటారు, దేవుడు ఏం చేశాడంటే. బాబా, ఎంత భయంకరమైన మాట. దేవుడు ఏం చేశాడులే, దేవుడు కూడా పక్షపాత అన్నట్లుగా ఇచ్చేవాళ్ళకి ఇస్తాడు, ఇవ్వనోళ్ళకి ఇవ్వడైనా ఆయన అంతే. దేవుడు కూడా మంచోడు కాదు, మంచి న్యాయాధిపతి కాదు అన్నట్లుగా కొందరు జీవితాలు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక కుటుంబం దేవుని సంధికి రావడం మానేస్తే పరామర్శించడానికి పోయినాను. పరామర్శించడానికి పోతే వాళ్ళన్న మాట ఎంత బాధ అయిందంటే, దేవుడు ఏం చేశాడని రావాలి? ఎట్లా? దేవుడు మాకు ఏం చేశాడని మందిరానికి రావాలి మేము? ప్రియులారా, దేవుడు ఏం చేసినాడు నీకు? రక్షణ ఆనందం. మనం ఆరాధిస్తున్నప్పుడు ఈ మాటని పదే పదే చెప్పినాం. నీవు పాపివి, నేను పాపిని. మనం మరణం వస్తే కనుక మనం చస్తే ఖచ్చితంగా శిక్షా విధి యుగయుగాలు నరకంలో ఉండాలి.
అట్లాంటి మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలియాగంగా చేసి మన బదులు ఆయన మరణించి మన శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన మనల్ని పరిశుద్ధులు పరిచి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యంలో పెడుతున్నాడు. ఎంతకంటే మేలేం కావాలా? ఇలా చెప్పిన వాళ్ళు ఇంకెంతకాలం బ్రతుకుతారు? ఏదో ఒక దినాన్న చనిపోవాలి కదా, నేను చనిపోవాలి కదా. మరి ఈ భూలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని దేవుడు ఏం చేశాడు? మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు, సంఘంకి వచ్చిన వాళ్ళు ఎవరు మంచోళ్ళు చెప్పండి అన్నారు నన్ను మళ్ళీ వాళ్ళు. బా సంఘంలో ఎవరు మంచోళ్ళు ఉన్నారు? నేనన్నాను, నువ్వు వస్తే ఒక మంచిదనం వచ్చినట్టు ఉంటుంది కదా రా తల్లి అన్న. నీ కుటుంబం అన్న మంచి కుటుంబం ఉండను కదా రా. అవును కదా, సంఘంలో ఎవరు మంచోళ్ళు లేరని నీకు అనిపించింది, నువ్వు రావచ్చు కదా. మళ్ళా నువ్వు వస్తే కనీసం నిన్ను బట్టి అన్న మిగతా సంఘం అంతా ప్రక్షాళన అవుతుంది కదా, ఒక సబ్బులాగా పనిచేస్తావు కదా నువ్వు. నో, అబ్షాలోము వలె చాలామంది దయ్యపు ఆత్మతో నింపబడి ఉంటారు. అపవాది చేత ప్రేరేపణ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కక్ష పెట్టుకున్నాడు, మోసం చేయాలనే స్వభావం ఉంది. తండ్రి దగ్గరికి వచ్చినాడు, నాయనా ఇదిగో వాళ్ళకి గొర్రెలు బొచ్చు కత్తిరించి కాలం, అది చాలా పెద్ద ఫంక్షన్ హాల్ కదా, నాయన నా గొర్రెలు బొచ్చు కత్తిరిస్తాను కనుక నువ్వు రాని తండ్రి అని దావీదుని అడిగాడంట. దావీదు అన్నాడు, నేను రాజుని కదా, నాకు కొంచెం అంత టైం సాలదు అంటే, అయితే మిగతా రాజకుమారులు అందరినీ, మా తమ్ముడు అన్నోళ్ళు అందరిని తీసుకుపోతాను అని అన్నాడంట. అంటే సరే సరే కానీ మరి అమ్నోను గడిబిడైంది కదా 2 సంవత్సరాల క్రితం, మరి అంటే లేదు నాయన మా అన్న అమ్నోను కూడా పంపించు అని హృదయములో కపటం పెట్టుకొని దావీదు తండ్రి దగ్గర ఎంత చక్కగా మెయింటైన్ చేశాడో చూడండి. దావీదు కూడా గుర్తుపట్టలేదంట ఈయన కపట హృదయాన్ని. ఈయన ఆలోచన ఏంటంటే ఈ విధంగా తీసుకుని పోయి వాడిని బాగా తాపించి ఆ మత్తులో ఉండగా చంపేద్దాం అని పగ తీర్చుకోవడానికి 2 సంవత్సరాలు వెయిట్ చేశాడంట. ప్రియులారా, ప్రభు అంటారు, పగ తీర్చుకునేది నా పని. పగ తీర్చుకునేది దేవుని పని అండి. పగ తీర్చుకునే పని నువ్వు తీసుకోవద్దు ఎప్పుడును. నిన్ను హింసల పాలు చేసి నిందించి వేదన పెడుతున్నా కూడా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించి ప్రభు అని చెప్పిన ఆ యేసు ప్రభును నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు పగబెట్టుకోలేవు. క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు క్రీస్తు వలె ఉండాలి. అబ్షాలోము అనగా తండ్రి వలె, తండ్రి అయిన దేవుడి వలె ఉండాలని ఆ పేరు పెట్టాడు. నిన్ను నన్ను దేవుడు క్రీస్తు బిడ్డలమని పేరు పెట్టినాడు. కనుక మనము కూడా పగ తీర్చుకోవడానికి పగ లేదు ప్రియులారా. పగను అనే మాట దేవుని డైరీలో లేదు. కనుక నీ డైరీలో కూడా అనుకోండి, నీ మనసులో ఇప్పుడు వరకు ఎవరి మీద పగ ఉందా? సమయం కొరకు ఎదురు చూస్తున్నావా? అవసరం వచ్చినప్పుడు కొడతావా, దెబ్బ కొడతావా? స్టాప్ ఇట్. నీకు దూరమగను గాక. ఆమెను చెప్పారా? మోసం చేసే స్వభావము, పగ తీర్చుకునే స్వభావము, కక్షతో ఉండే స్వభావము, ఇవన్నీ ఈయనకు వచ్చేసినాయి. తన అన్నను ప్లాన్డ్గా చంపేశాడంట ప్రియులారా. హత్య చేశాడు ప్రియులారా. ఎంత భయంకరమైన విషయం ఇది. దైవ జనాంగమా, పిల్లలారా వింటున్నారా? వింటున్నారా? దైవ జనాంగమా వినండి. నరహత్య చేయవద్దు అని ఖచ్చితమైన ఆజ్ఞను ఖచ్చితంగా ఇతడు పాటించడం మానేశాడు. నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, మరి దేవుని ఆజ్ఞల్ని, ఎన్ని ఆజ్ఞల్ని మీరు పక్కన పెట్టేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎన్నో ఆజ్ఞల్ని, దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి నువ్వు జీవిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించి నీవు కూడా అమ్నోని సంబంధం అవుతున్నావేమో ఆలోచన చేయాలని మనవి చేస్తా ఉన్నాను. 13వ అధ్యాయము 37వ వచనంకి వచ్చినట్లయితే అమ్నోని యొక్క జీవితంలో మరొక భాగం మనం ఆలోచన చేద్దాం. 37వ వచనంలో 13వ అధ్యాయం 37, 38 వచనం, అబ్షాలోము పారిపోయి గెషూరుకు వచ్చి అక్కడ 3.5 సంవత్సరములున్న తర్వాత అనే మాటను మనం చూస్తూ ఉంటాం. మనము 2వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అమ్నోను ఎవరు? గెషూరు రాజుకు తల్మయి కుమార్తె అయిన మయాకా కుమారుడిన అనగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు. అనగా తాతయ్య రాజు కదా, అక్కడికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఈయన తన అన్నను చంపాడు. అన్నను చంపిన తర్వాత ఈయన చేయవలసింది ఏంటంటే దావీదు దగ్గరికి వచ్చి
నేను తట్టుకోలేకపోయినా నాయన. మా నేను అంత ఇష్టపడ్డాను. మా చెల్లెలి పేరునే నా కూతురికి పెట్టుకున్నాను. నాకు అంత ఇష్టం. కనుక నేను తట్టుకోలేకపోయాను కనుక నేను మా అన్నని చంపేశాను. నువ్వేమైనా చెయ్యి నాయనా. నువ్వు రాజువు కదా! నన్ను కనికరించని తండ్రి యొద్దకు రావలసినోడు ఎవరి దగ్గరికెళ్ళాడంట? తన మూలాలు, పూర్వపు మూలాలు అన్యుడైన గెషూరు రాజైన తన అమ్మ తండ్రి అయిన ఆ రాజు దగ్గరికి పోయి 3 సంవత్సరాలు అన్యుల ఇంటికెళ్ళాడు తప్ప తండ్రి దగ్గరికి రాలేదు. ఎక్కడికెళ్ళాడండి? అన్యులు. అక్కడ ఆరాధన స్థలం లేదు. అక్కడ దేవుని భయము లేదు. అక్కడ అన్యపు ఆచారాలున్నాయి, పద్ధతులున్నాయి, లెక్కలున్నాయి. ఇక్కడ క్షమాపణ దొరుకు స్థలం ఇది. తన తండ్రి ఒక పక్కన. ఇక్కడికి రావడం మాని అతడు అన్యులైనటువంటి తన బంధువుల యొద్దకెళ్ళిపోయాడు. రక్త సంబంధులైన బంధువులు. సంగమా ఎంత దారుణం ఇది! ముద్దుగా పెంచుకున్న కుమారుడీన, దేవుని స్వభావం రావాలని పేరు పెట్టుకున్న కుమారుడీన, ఇన్ని ఆలోచనలు దావీదు జీవితంలో ఈయన గురించి ఉంటే ఈయన ఎక్కడికి పోయాడండి? తండ్రి యొద్దకు రావడం మాని తాత యొద్ద అన్యుడైన తన తాత యొద్దకు తన తల్లి మూలాలలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా చాలామంది జీవితాలు చూసినప్పుడు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ప్రియులరా మళ్ళా అన్యుల పద్ధతిలోనికి పోయేవారు మీలో లేరా? దేవుని సన్నిధికి రావడం, వాక్యానుసారంగా మీ పరిస్థితులను నడిపించుకోవడానికి దైవజనుల యొద్దకు లేదంటే జ్ఞానము కలిగినటువంటి భయభక్తులు కలిగిన వారి యొద్దకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా? లేదంటే అన్యులతో కలిసిపోవడానికి పోయి అన్యుల ఆచారాల్లో నిలిచిపోయి ఉండడానికి ఇష్టపడుతున్నారని ప్రశ్నించినప్పుడు చాలామంది అన్యులతో కలిసిపోయారు. వీళ్ళందరినీ కూడా నేను అబ్షాలోము ఫ్యామిలీలో నేను పెట్టాలని అనుకుంటున్నాను. అన్యులతో మనకి పొత్తు లేదని పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెప్తూ ఉండగా, మీరు దేవుని సంఘమునకు అన్యులతో ఏమి పొత్తు, ఏమి పోలి? కనుక కృప దొరకు స్థలము దేవుని సన్నిధి. కనుక తండ్రి యొద్దకు రావడం అని తాత యొద్దకు పోయినట్లుగా చూస్తున్నాం. ఇంకొక మాట చూసినట్టయితే తండ్రిని విడిసి అనగా ఆత్మీయుడును భయభక్తులు కలిగినటువంటి తండ్రిని, దేవుని సన్నిధి కలిగినటువంటి తండ్రిని విడిసి సాతానుతో ఉండేవారితో ఈయన జాయిన్ అయ్యాడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఏమైందో మీకు నేర్పుతాను. 3 సంవత్సరాలు ఆయన నేర్చుకున్న యుక్తుల గురించి మీకు చెప్తాను ప్రియులారా. తర్వాత లోకంలోనికి పోతే మన పిల్లల్ని వదిలిపెట్టండి ప్రియులారా. మన పిల్లల్ని వదిలిపెట్టండి. నేను వింటా ఉన్నాను, మీకు తెలుసో లేదో, చిన్న పిల్లలు సిగరెట్లు కాలుస్తున్నారని విన్నాను నేను. తల్లులారా మీకు తెలుస్తుందా మీ పిల్లల కొరకు? అక్కడ బీర్లు పెట్టేది అదొక స్థలం ఒకటి ఉంది. అది ఏదది? అది ఎక్కడ? అక్కడికి పోయి ఇది చీకటి గదిలాగా ఉంటుందేమో తెలవది. అక్కడికి పోయి బీడీలు మోసేవాడు, సిగరెట్లు మోసేవాళ్ళు ఒకలంట. మన పిల్లలు ఇంతంత పిల్లలు అలెక్స్ లాంటి వాళ్ళు. వెళ్తున్నాం అలెక్స్ నువ్వు అక్కడికే పోతున్నారంట. వీళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు తెలిసి పిల్లలు పండు ఇది ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నాడు పండు? ఇంతంత పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారని తెలిసి ఇదే ఈ బ్యాచ్. ఇంతంత పిల్లలు ఈ గంజాయి కొడతారు కదండి, వాళ్ళకి అన్నీ మోసుకెళ్తున్నారంట పిల్లలారా. తల్లులకు తెలిసే సంగతి ఏమి నేర్చుకుంటారు? దేవుణ్ణి విడిసి వెళ్ళిపోయిన అబ్షాలోము అనగా దావీదుతో ఉండే ఆ తండ్రితో ఉండే ఫెలోషిప్ని విడిచిపెట్టాడు. దేవుని మందిరం పోయింది. అన్యులతో 3 సంవత్సరాలు ఉంటే ఏమి నేర్చుకున్నాడో మనం అర్థం చేసుకుందాం. చిన్న పిల్లలు అన్యులతో సహవాసం చేస్తున్నారా? నీ పిల్లలు ఎవరితో ఉంటున్నారు? స్కూల్కి కొంత భోజనం పెట్టి పంపించావని నువ్వు అనుకుంటున్నావేమో. తర్వాత వారు ఎక్కడికెక్కడికి పోతున్నారో నువ్వు కనిపెట్టకపోతే అబ్షాలోము ఫ్యామిలీలో వీళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. సో 3 సంవత్సరాలు అక్కడ ఉండిపోయేటప్పటికి దేవుని మందిరాన్ని విడిచాడు, లోకం తెలిపాడు, సహవాసాన్ని విడిచాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఎన్నో మార్పులు అబ్షాలోము జీవితంలో జరిగిపోయినట్లుగా కనబడతా ఉంటుంది. 14వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 28వ వచనంలో అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజ దర్శనం చేయకై ఉండగా.
2 నిండు సంవత్సరాలు దేవుని సన్నిధిలో లేడంట. రాజైన తన తండ్రిని కూడా చూడకుండా దూరంగా ఉన్నాడంట. ఇది చాలామందికి అంత పెద్ద మాటగా కనపడకపోవచ్చు. 2 వారాలు దేవుని మందిరంకి రాలేదు. మూడో వారం బాధంలే. ఒక్క వారం దేవుని మందిరం పోలేదు అంటే నీ హృదయంలో బాధ కలగట్లేదంటే నీలో సమస్య ఉంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు అంటే ఖచ్చితంగా నీలో సమస్య ఉంది. దేవుని కంటే నీకు ఇష్టమైనవి ఏ ఉన్నాయి, దేవునితో సహవాసం చేయలేకపోవడం అన్నది నీకు పెద్ద విషయంగా లేదు అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు అనుకుందాం, లక్ష్మి ఫెలిక్స్ని వదిలిపెట్టి ఓ 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు నీ ప్రాణం ఉండగలుగుతుందమ్మా? యాక్చువల్గా నువ్వు ఏదో కాలేజీలో జాయిన్ అవ్వాలి ఇప్పుడు లెక్చరర్గా, అవును కదా? వాడి కొరకే కదా లాస్ట్ ఇయర్ అంతా ఉండిపోయా. ఒక తల్లి తన బిడ్డను విడిసి, లేదా ఒక చిన్న బిడ్డ తన తల్లిని తండ్రిని విడిసి ఎలాగ ఉండలేరు? మనం చాలామంది మనం ఎత్తుకోవచ్చు, లాలించవచ్చు, కానీ వాడి మనసు తల్లి మీద లేదంటే తండ్రి మీద ఎలాగా ఆధారపడిపోయి ఉంటుందో అలాగ దేవుని కొరకు ఆశ ఎవరికైతే లేదో వాళ్ళందరూ అబ్షాలోం ఫ్యామిలీ మెంబర్స్ని కలపచ్చు. 2 నిండు సంవత్సరాలు ఈయన యెరూషలేము నుండి రాజదర్శనం చేయకయు ఉండిపోయాడంట. ఉండిపోయినప్పుడు ఇతనికి ఆలోచన 3 సంవత్సరాలు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదా, తాత దగ్గర ఉన్నాడు, అన్యుల రాజు దగ్గర ఉన్నాడు, అతని దగ్గర చాలా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? నువ్వేమైనా చెయ్యి, నువ్వు రాజు అవ్వాలంతే. ఇది అన్యుల యొక్క పద్ధతి. ఇది నువ్వేమైనా చేయి, డబ్బు సంపాదించాలి అంతే. నువ్వేమైనా చేయి, నువ్వు బాగుండాలంతే. ఎవడు పోయినా పర్వాలేదు, ఎన్ని అబద్ధాలను ఆడు, ఎంతమందినైనా మోసం చెయ్యి. ఇది మన రాజకీయ నాయకుల జీవితాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అన్యుల జీవితాల్లో చాలామంది కనిపిస్తుంది, ఇది క్రైస్తవుల జీవితాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఘోరం. ఇది ఘోరం. ఇది దేవునితోనూ సంఘముతోనూ దైవజనులతోనూ సహవాసం లేకుండా నువ్వు ఎక్కడైతే గడుపుతున్నావో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న పరిస్థితులకి నువ్వు ఖచ్చితంగా ప్రభావం నీ మీద పడుతుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. అన్యులు చాలా విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటారు, చాలామంది గురించి మాట్లాడుతూ ఉంటారు, దేవుని గురించి మాట్లాడతారు, దైవజనుని గురించి మాట్లాడతారు, సంఘముని గురించి మాట్లాడతారు. నీ విశ్వాసమును చెడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో నీకు తెలియకుండానే నువ్వు ఎక్కడో తప్పిపోవడం ప్రారంభిస్తావు. సేమ్ అబ్షాలోం జీవితం జరిగింది. అతడు అనుకున్నది సాధించడం కొరకు ఎంత తప్పైనా చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు. ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా అండి? అది తాత దగ్గర నేర్చుకున్నాడు. యోవాబుని పిలవడంపించాడు, మంత్రిన యుద్ధం చేసే మంత్రి, ఏమంటారు, సైన్యాధిపతి అయినట్టు యోవాబుని పిలిపిస్తే ఆయన బిజీగా ఉండి వెళ్ళలేదంట. ఈయన ఏం చేశాడు తెలుసా? యోవాబుకున్నటువంటి పంట చేను తగలబెట్టాడంట. పొలాన్ని తగలబెట్టేయడం ఎంత ఘోరమండిది. ఈయనకు కావాల్సింది దొరికించుకోవడం కొరకు ఈయన ఎవరికి నష్టం కలిగినా కూడా ఈయనేం ఫీల్ అవ్వడు. దేవుడు బాధపడుతున్నాడు అన్న ఫీలింగ్ ఉండదు. అంతే, నీకు కావాలి, ఒకరోజు కూలి కావాలి, దేవుడు ఏమనుకున్నా బాగోకు. గాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. చేను తగలబెట్టాడంట. అప్పుడు యోవాబు పోతే అంటున్నాడంట, మా నాయన్ని కలవడానికి నువ్వు రావట్లేదు కాబట్టి చేను తగలబెట్టి. ఎంత సింపుల్గా చెప్తున్నాడు. ఈయనకి అనుకున్నది సాధించడం కొరకు ఎంత నష్టం చేసేస్తాడు, ఈజీగా ఉంటాడనమాట. నీవు ఆశించింది నువ్వు పొందుకోవడం కొరకు ఇతరులను మోసం చేయడానికి నువ్వు పరిగెడుతున్నావేమో, ఇతరులను ముంచేయడానికి పరిగెడుతున్నావేమో, నువ్వు అబ్షాలోం కుటుంబంలోకి వెళ్ళిపోతున్నావు నీకు తెలియకుండా. చేను తగలబెట్టేటువంటి ఎంత నష్టం అండి. అది వ్యవసాయ భూమి అండి, అది వ్యవసాయ పొలం. అది తగలబెట్టి ఆయన పిలిపించుకొని ఆయనతో మాట్లాడి రాజు అయిన తన తండ్రి దగ్గరికి ఇతడు మళ్ళా వెళ్ళాడంట. వీళ్ళరా 32, 33 వచనాలకు వచ్చినట్లయితే 14 అధ్యాయం 32, 33 వచనాల్లో అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి వచ్చిన ఫలమేమి, కాబట్టి నా తండ్రి దగ్గరికి తీసుకొని పోయని చెప్పినప్పుడు ఈయన తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు 33 అంతటా యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. తండ్రి ప్రేమ చూడండి. చప్పలు కొడదామా, దేవుని మహిమ పరుద్దామా? హల్లెలూయా.
ఇంత అన్యాయం చేసి సొంత అన్నను చంపి పారిపోయి అన్యుల దేశంలో ఉన్న ఈయన్ని తండ్రి మళ్ళా పోనీలేరా పిలవండి. తండ్రి ప్రేమ పిలిచాడంట, చక్కగా పిలిచాడంట. ప్రియులారా, తండ్రి తల్లి ప్రేమను ఎంత ఈజీగా మర్చిపోతారో తెలుసా ఈ రోజుల్లో? హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తారు ప్రియులారా. ఏమని? ఏమి హ్యాపీ ఉంది నీ తండ్రికి నీ వల్ల? నీ తల్లికి హ్యాపీ మదర్స్ డే అని చెప్తా ఉంటా. ఏమి హ్యాపీ ఇచ్చావు? తమ గుండెలు నిండుగా ఆనందం నింపుకోగలిగినటువంటి అనుభవాలు ఏమైనా ఇచ్చినావా? ఏముండవు. అది బాగుంది పదం అంతే. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకా డేస్, ఎన్నో డేస్. తండ్రిని సంతోషపెట్టకుండా, పరమ తండ్రి అయిన దేవుని కూడా సంతోషపెట్టకుండా ఉన్న వారు ఇంకా ఘోరమైన అబ్షాలోము కుటుంబం దాటి వెళ్ళిపోయిన కుటుంబాలు ఇవి. సో తండ్రికి నమస్కారం చేయగా అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను అని కనిపిస్తుంది. 33 వచ్చిన చివరి లైన్లో ఏమని కనబడుతుందండి? ముద్దు పెట్టుకొనెను. చెప్పండి, ఎంత ప్రేమ! మర్చిపోయాడండి, ఆయన చేసిన నరహత్యను మర్చిపోయాడు. మర్చిపోయి సొంత కుమారుడిని ఈ కుమారుడు చంపితే అది మర్చిపోయి ముద్దు పెట్టుకున్నాడంట. ఇది తండ్రి ప్రేమ. ప్రేమ అంటే క్షమించడము. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటంటే క్షమించగలగాల. దేవుడు మనల్ని క్షమించారు ప్రియులారా. కలవరి ప్రేమను చూపించాడు ఆయన మన మీద. మరి మనము ఇతరులకు క్షమించగలుగుతున్నామా? ఈ తండ్రి ప్రేమ అందరికీ రావాలి, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ. అందుకే దావీదైతే కుమారుడికి తండ్రి ఆ దేవుని పేరు పెట్టాడు, కానీ కుమారునికి స్వభావాలు రావట్లేదు. దావీదుకు ఉన్నాయి యాక్చువల్గా ఈ స్వభావాలన్నీ, కుమారుడికి ఆ స్వభావాలు రాలేదు. ఘోరమైన సంఘటన. 15వ అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే వచ్చాడు కదండి, తాత దగ్గర ఏం నేర్చుకున్నాడు? యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, యుద్ధ కుతంత్రాలు నేర్చుకున్నాడు. అన్యుల దగ్గరికి పోయి అన్యులతో సహవాసం చేశాడు కనుక తండ్రి మీదే కుట్ర చేయడం ప్రారంభించాడండి. ప్రేమించాడు. మరణానికి అప్పగించబడే పాపం చేసిన క్షమించి ప్రేమిస్తే తండ్రి మీద కుట్ర చేయడం ప్రారంభించాడు. ఏం చేశాడని తెలుసా? ఈయన గుర్రాన్ని పెట్టుకొని, రథాన్ని పెట్టుకొని 10 మందిని పెట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి, దేశంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈ ఓదార్పు యాత్రలాగా పోయి, మీకేం కొదవని, నేను రాజు కొడుకుని కదా, మీకు ఏమైనా ఉంటే చూస్తాను, ఇలా చెప్పడం ప్రారంభించాడంట. ఆయా ప్రాంతాలకు పోయి నెమ్మదిగా కుట్ర చేయడం తండ్రికి, సొంత తండ్రికి, క్షమించి తనకు మరొక జీవాన్ని ఇచ్చిన తండ్రికి వ్యతిరేకమైన పనులను చేయడం ప్రారంభించాడు. నా ప్రశ్న, నన్ను చూడండి, ఎవరైనా మీ తల్లిదండ్రులకి వ్యతిరేకమైన కుట్ర చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? రక్తం కార్చి ప్రాణం పెట్టిన పరమ తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి అనుభవాలు మీలో ఎవరికైనా ఉన్నట్లుగా గుర్తొస్తుందా? హలో, మాకేం తెలియదు, మేము చాలా అమాయకులం అన్నట్లుగానే మీరు చూస్తున్నట్టున్నారు. పరమ తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా జీవించడము ఈ అబ్షాలోము అనుభవమే. అబ్షాలోము అనుభవం చాలా ప్రాక్టీస్గా, ప్లాన్డ్గా అక్కడ అన్యులతో సహవాసం చేస్తున్నాడు కనుక అన్యుల ఆలోచనలు వస్తాయండి. దేవుని సంఘముతోనూ సేవకులతోనూ దేవునితో సహవాసం చేస్తే, వాక్యముతో సహవాసం చేస్తే వాక్యము కొరకు నిలబడతావు. ఇతడు అన్యులతో సహవాసం చేశాడు కనుక కపటం నేర్చుకున్నాడు. క్షమించిన తండ్రిని ఈయన మోసం చేయడానికి మొదలుపెట్టాడు. ఇతని జీవితంలో అబద్ధాలు ఉన్నాయి. మరి మీరు ఎలా ఉన్నారు? ఇతని జీవితంలో మోసం చేసేది ఉంది. ఆలోచన చేసుకోండి. కుట్ర చేసే ఆ ప్లానింగ్స్ ఈయనకు ఉన్నాయి, భయంకరం. తర్వాత ప్రియులారా, మనం చూస్తే 15వ అధ్యాయము 30వ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుసు, ఏడ్చుసు, తల కప్పుకొని, పాదరక్షలు, చెప్పులు లేకుండా కాలి నడకను వెళ్ళెను. ఇది ఎంత ఘోరమండి! కుట్ర చేశాడు, ప్లాన్ చేసి హఠాత్తుగా రాజ్యం మీదకి వచ్చేసాడంట. తండ్రి మీదకి వచ్చాడు కుమారుడు యుద్ధానికి. ఇప్పుడు తండ్రి ఇంత ప్రేమించి హత్తుకొని ముద్దు పెట్టుకొని చేర్చుకున్న తండ్రి ఇప్పుడు ఏం చేశాడంట? హఠాత్తుగా
ఏమైనా దావీదు పారిపోవడం ప్రారంభించాడు. హలో! తండ్రిని ఎంత బాధపెడుతున్నాడో చూడండి. ఎలా వెళ్తున్నాడంట? ఏడ్చుకుంటూ కొండ ఎక్కుకొని, తల కప్పుకొని, చెప్పులు కూడా యేసుకునే టైం లేదంట. హఠాత్తుగా మెరుపు దాడి చేశాడంట తండ్రి మీదకి కుమారుడు. ఈరోజు మనం వార్తలో చూస్తున్నాం. ఆస్తులు ఇవ్వలేదని పిల్లలు తల్లిదండ్రులను చంపే వాళ్ళని చూస్తా ఉన్నాం. ఒకవేళ మీరు అంత క్రూరమైన జీవితాలు మీకు ఉండకపోవచ్చు. ఒకవేళ అలాంటి ఆస్తి మాకు లేదు కాబట్టి మాకు ఆప్షన్ లేదని మీరు హ్యాపీగా ఉండొచ్చు ప్రియులారా. కానీ పరలోకం అనే గొప్ప ధననిధిని మనకు ఆస్తిగా ఇచ్చిన దేవాది దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా జీవిస్తున్నారా? ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఏడ్చుకుంటూ వెళ్తున్నాడంట. చెప్పులు వేసుకోవడానికి కూడా ఎవరండి? రాజు. ఒకానొక సమయంలో సౌలు ఇదే పని చేసినాడు. సౌలు ఇదే పని చేస్తే తప్పించుకొని ఏడ్చుకుంటూ పోయినాడు. బాధ ఏడ్చినట్టు కనపడదు, తప్పించుకొని పోయినట్లు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఆ ఏడ్పులో ఎంత బాధ ఉందో. ప్రియులారా, పిల్లలారా వినండి. పిల్లలారా, ఇక్కడ అందరూ పిల్లలే. పెద్ద అయిపోయిన వాళ్ళు, మీకున్న పిల్లలు మీకు ఉండొచ్చు. మీరు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా ఏడిపించినట్లుగా గుర్తుందా? మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉందా? ఇది చాలా భయంకరం. జరిగిందే జరుగుతుంది ప్రియులారా. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులను ఏడిపిస్తే మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపిస్తారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని ఏడిపిస్తారు. ఇది స్టాప్. ఈ సిరీస్ని ఆపేద్దాం మనం. ఇది కొత్తదేమి జరగదు. మీ తల్లిదండ్రులు మీరు ఏడిపిస్తే మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపిస్తారంతే. కొత్తగా ఏం జరగదు ప్రియులారా. అదే జరుగుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. కనుక ఈ రోజు నుండి దాన్ని నీవు ఆపేయాలి. ఇది దేవుని మనస్సు. తండ్రిని ఏడిపిస్తున్నాడండి. ఏడ్చుకుంటూ పోతా ఉన్నాడంట. ఇంకొక భయంకరమైన మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ 31వ వచనంలో మనకు ఒకడు కనిపిస్తాడు. అహితోపేలు అని ఒకడు కనిపిస్తాడు. వీడు అహితోపేలు అనే ఒకడు, ఈ పేరు బాగా గుర్తుంచుకోండి. వాడు ఎప్పుడు ఆలోచన చెప్పినా దేవుడు చెప్పినట్లుగా ఉండేదంట. అంత పక్కడబంది. ఆయన చేసి స్కెచ్ చేశాడంటే ఖచ్చితంగా దొరకాల్సిందే ఏ శత్రువైనా. అట్లాంటి ఒక భయంకర క్రూర మనస్సు కలిగిన అహితోపేలు అన్న వాడితో ఈయన సహవాసం చేయడం మొదలుపెట్టి ఆయన ఆలోచనలు తీసుకుంటున్నాడంట. ఎవరు ఆలోచన తీసుకోవాలి మనము? అమ్మ పావని, మనం ఎవరు ఆలోచన తీసుకోవాలి? దేవుని వాక్యము నీకు ఆలోచన ఇవ్వాలా? దైవ జనులు ఇవ్వాలా? ఆత్మీయమైన వారు, పరిశుద్ధ జ్ఞానం కలిగి పరిశుద్ధంగా జీవించేవాళ్ళు నీకు ఆలోచన చెప్పాలా? లేదంటే అన్యుల దగ్గరికి పోయి నువ్వు ఆలోచన చేస్తావా? అన్యుడైనటువంటి అహితోపేలు దగ్గరికి పోతే ఆయన ఒక ఆలోచన చెప్పి, ప్రియులారా ఈ మాట వినండి ఎంత భయంకరం అంటే, అమ్మా నన్ను చూడాలి, ఎంత భయంకరమైన ఆలోచన చెప్పాడంటే, అబ్షాలోము నేను ఒక ఆలోచన చెప్తాను, ఇది నువ్వు చేస్తే ఇంకెన్నడూ కూడా మీ తండ్రి ఇక్కడికి రాడు, నీ లైఫ్ టైం నువ్వే రాజు అయిపోతావని చెప్పాడంట. ఏం చెప్పండి అన్నాడంటే ఈయన. అన్నాడంట, మీ నాయనకు ఉపపత్నులు ఉన్నారు, అంటే ఈయనకి తల్లి సమానులు. అందరూ చూస్తుండగా మిద్దె మీద ఒక గదిలో పెట్టి వాళ్ళతో పాపం చేయి. తల్లులతో పాపం చేయమని అహితోపేలు సైతాన్ గాడు ఆ ఆలోచన చెప్తే దేనికైనా తెగించే ఆ స్వభావం వచ్చింది. కనుక ప్రియులారా, ఈరోజు చాలామంది వారి వ్యక్తిగత లాభాల కొరకు ఎంత పాపంకైనా ఎంత అన్యాయానికైనా పరిగెట్టే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎన్ని మార్లు దేవుడు గద్దించినా కూడా వారు వినరు. వాళ్ళకి లాభం కావాలంతే. వ్యక్తిగతంగా నీకు లాభం రావాలని దేవుని వాక్యమునకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే నష్టపోతావని చెప్పడమే ఈరోజు పాఠం. అహితోపేలు కుటుంబంలో నువ్వు చేరిపోతా. ఉపపత్నులను ఉంటారండి రాజుకి. ఉపపత్నుల దగ్గరికి నువ్వు పో, అందరూ చూస్తుండగా. కనుక మిద్దె మీద టెంట కట్టి ఆ టెంట్లోనికి అందరూ చూస్తుండగా, ఇశ్రాయేలీయులు అందరూ చూస్తుండగా, ఈయన ఉపపత్నుల దగ్గర తల్లి సమానమైన పెద్ద మనుషులతో, వాళ్ళ అమ్మగారు వయసున్న వారితో పాపం చేశారంట. ప్రియులారా, ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఈ దినం ఈ మాట మనకి ఏం నేర్పిస్తుంది? అన్యులతో ఆలోచన చేస్తావు, 3 సంవత్సరాలు పోయి తాత దగ్గర ఉన్నావు, రాజ్యం మీద తిరుగుబాటు ఈరోజు సంఘములో కూడా తిరుగుబాటు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియులారా.
దేవుని చిత్తానుసారమైన జీవితం కోసం కాకుండా, దేవునికి భయపడకుండా, వాళ్ళు ఏది అనుకుంటే అది చేయడానికి పరిగెట్టే వాళ్ళు ఉంటారు. మీ కుటుంబాలలో కూడా ఇదే మీకు రిపీట్ అయిపోతా ఉంది. ఇక్కడ చూడండి, ఒక అన్యుడైన ఒక దుర్మార్గుడి యొక్క ఆలోచన చూసుకొని, అరే కామన్ సెన్స్ అండి, తల్లి అనే ఆ సోయి మర్చిపోయి తన తండ్రి పక్కన పండుకునే వారిని, తన తండ్రికి సంతోషం కలిగించే వారిని ఈయన వారితో కలుసుకున్నాడు. ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించాడు అంటే అర్థం ఏంటంటే, నీతో ఏమో మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు. ఇంత ఘోరమైన దుర్నీతి ఈయనకి ఎలా వచ్చింది? ఎంతో ప్రేమించబడ్డాడు తండ్రి చేత, క్షమించబడ్డాడు తండ్రి చేత, ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు తండ్రి. అట్లాంటి తండ్రి గుర్తు రాలేదు ఈయనకి. మా తల్లి సమానులని వారు గుర్తు రాలేదు ఈయనకి. దేవుడు గుర్తు రాలేదు ఈయనకి. హలో, మీకు దేవుడు గుర్తొస్తున్నాడా? ప్రభువుకు దూరం అవుతున్న ప్రతిసారి దేవుడు మీకు గుర్తు రావట్లేదా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, నీ బలహీనతల్ని, నీ యొక్క తప్పుల్ని ప్రభువు నీకు చూపిస్తున్నప్పుడు, అప్పుడైనా సరే విడిచిపెట్టి నువ్వు నెక్స్ట్ నుండి జాగ్రత్తగా ఉండడానికి ప్రారంభిస్తున్నావా? లేదంటే మొన్నట్లాగే ఉంటున్నావా? జాగ్రత్త. అబ్షాలోముకి ఆ సోయి లేదండి, ఆ సెన్స్ లేదండి. అతనికి ఒకటే ఉంది, నేను అనుకున్నది సాధించాలి, రాజునవ్వాలి, రాజు అవ్వాలి. 18వ అధ్యాయంలోకి మనం వద్దాం, ముగించుకుంటున్నాం. అబ్షాలోము యొక్క జీవితం చూద్దాం. 18వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంకి వచ్చినట్లయితే, అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి పోవుసు దావీదు సేవకులకు ఎదురాయెను. రే జాన్ కూర్చో. వీడి పేరు కూడా నా పేరే కదా, జాన్ విలియమ్స్ కదా వీడి పేరు. రైట్, వినండి వినండి. యుద్ధానికి వెళ్ళాడు, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. అనుకున్నట్లుగా ప్లాన్ చేశాడు, చేయవలసిన తప్పులను చేశాడు. ఈయనకి ఇంకొక లాస్ట్ అనమాట ఇది. ఈ యుద్ధంలో గెలిస్తే తండ్రిని చంపేసి ఈయన రాజ్యం పొందుకోవాలి. దానికి తగినటువంటి ప్లాన్ చేసుకున్నాడు. అంత సెట్ అయిపోయింది, బాగానే ఉంది. కానీ దావీదు దేవునితో ఉన్నవాడు, ఈయనేమో దుష్టునితో ఉన్నవాడు. ఈయన తలంపులు చెడ్డవి, దావీదు ఆలోచనలు గొప్పవి. చూడండి చూడండి ప్రియులారా, ఎవరు గెలుస్తారంటే దేవుని సంతోషపెట్టేవారు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుని సంతోషపెట్టే వారికి మాత్రమే నెమ్మది, దేవుని సంతోషపెట్టే వారికి మాత్రమే సంతోషం, దేవుని సంతోషపెట్టే వారికి మాత్రమే నిత్య జీవం. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఎవరు హ్యాపీగా వాళ్ళ యాత్రను ముగించడం ఇంపాసిబుల్ ప్రియులారా. ఒకవేళ వాళ్ళ యాత్రని హ్యాపీగా ముగించేసిన వాళ్ళ ముగింపు మాత్రము, లేదంటే వాళ్ళ మరలా నిత్యత్వం మాత్రము హ్యాపీనెస్ ఉండద్దు. ఇది బైబిల్ మనకు నేర్పిన సాక్ష్యము, తీర్మానం ఇది. అయితే ఈయన యుద్ధంలో అయిపోయింది పరిస్థితి, వెళ్ళాడు, ఏమేమో ప్లాన్ చేశాడు, అంత అంత ఉల్టా చేశాడు దేవుడు. ఈయన గాడిదనెక్కి పారిపోతా ఉన్నాడంట. ఎవరు? ఈ మనగాడు, తండ్రిని బాధ పెట్టినటువంటి తనయుడు. ఎన్నోసార్లు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుండొచ్చు ఈయన. తండ్రి ముద్దు పెట్టుకున్న ప్రతిసారి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అని ముద్దు పెట్టుకుని ఉండొచ్చు. కానీ తన ముగింపు గాడిదనెక్కి పారిపోతా ఉన్నాడంట. అంత చదవను కానీ 9వ వచనంలో ఆ గాడిద, కంచెర గాడిద యొక్క గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయినప్పుడు అతని తల అంటే జుట్టు చెట్టుకు తగులుకొనినందున ఆకాశమునకును భూమికి మధ్య వేలాడుచుండగా అతని కింద ఉన్న గాడిద సాగిపోయాను. అరే, ఇట్లాంటి మరణం చాలా విచిత్రమైన మరణం ఇది. ఇంత అందమైన సౌందర్యం కలిగిన మొనగాడు, జుట్టు అంత ఎత్తయింది, అది మస్తకి వృక్షం చెట్లకి చుట్టుకుందంట, పైన కొమ్మలకి.
కింద గాడిద వెళ్ళిపోయిందంట. ఈయన ఏలాడుతున్నాడంట. తీసుకుందామంటేనేమో చేయి అందట్లేదు, అంత జుట్టు పెరిగింది. ఇంత అందమైనవాడు, ఇంత సౌందర్యమైనవాడు, ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు, ఇంత మోసం చేస్తూ కపటం చేస్తూ తండ్రిని మోసం చేయాలనుకున్నవాడు ఇప్పుడు ఆకాశానికి మధ్య భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడంట. అలెక్స్ ఎక్కడ వేలాడుతున్నాడంట? వినాలి. అందుకని ఆకాశానికి భూమికి ఎవరు వేలాడగట్టారు? ఇదో రకమైన హ్యాంగింగ్, విచిత్రమైన మరణం. కుమారు అర్థమవుతుందా మీకు? ఏమనుకున్నాడు? ఈ ఒక్కరోజు, ఈ 2 రోజులు యుద్ధం అయిపోతే మా నాయన్ని చంపేసి నేను సింహాసనం మీద కూర్చుందాం అనుకున్నాడు. కానీ ఈయనకి కూర్చోడానికి ప్లేస్ లేదు, ఉన్నా గాడిదపోయాయి. కూర్చోడానికి సింహాసనం, బంగారు సింహాసనం ప్లానింగ్ అయింది. ఇప్పుడు ఏమైంది? కూర్చున్న గాడిద కూడా పోయింది. ఇప్పుడు ఈయనకి కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదు, ఏమీ లేదు ప్రియులరా. ఇది హ్యాంగింగ్, అది గాల్లో ఏలాడుతున్నాడంట. అంతకుముందు వేసిన ప్లాన్స్ అన్నీ వితౌట్ గాడ్, దేవుడు లేకుండా ఏ ఆలోచన చేసినా, ఏ పని చేసినా గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లే. ప్రభువుని సంతోషపెట్టకుండా నువ్వు బ్రతకడానికి చేసిన ప్రతి ప్లాన్ కూడా నీకు ఏ ఆధారము ఇవ్వదు. నువ్వు గాల్లో వేడుతున్న అబ్షాలోము లాంటి వ్యక్తి అయిపోతావు. నువ్వు డబ్బు కొరకు ప్రయాసపడుతున్నావా? డబ్బు నీకు దొరకదు. అది గాల్లో ఏలాడేటట్లుగా నువ్వు ఉండిపోవాలి తప్ప నీకు ప్రయోజనం ఉండదు. ఇంకా దేని కొరకు స్టాప్ ఇట్. ప్రభువు మాట్లాడుతున్నారు మనతో, ప్రభు మాట్లాడుతున్నారు. గాల్లో వేలాడుతున్నాడంట. ఈలోపు సైనికులు వచ్చారు. భలే ఉన్నాడు ఇడు, భలే దొరికి, ఏమి ఎంత యుద్ధశూరుడు, ఓ 10, 20, 30 మందిని కూడా చంపగలడు. కానీ ఇప్పుడు ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు ఈయన దగ్గర. చాతుకానుడు అయిపోయాడు, గాల్లో వేలాడుతూ ఉన్నాడు. పోయి చెప్పారంట సైన్యాధిపతికి, అరెరే ఏం రా మీరు ఇట్లా, వాడు అట్లా దొరికితే వెంటనే చంపేయచ్చు కదంటే. రాజుగారి కుమారుడు కదా. ఎప్పుడో బాండింగ్ పోయింది. తండ్రికి ఈయనకి మధ్యలో బంధం ఎప్పుడో చెప్పండి పోయింది. తండ్రితో సంబంధం ఎప్పుడైతే పోయిందో నీకు రావాల్సిన సోర్సెస్ అన్ని కట్ అయిపోతాయి. జాగ్రత్త. తండ్రిని ప్రేమించడం మానేసావు, తండ్రిని గౌరవించడం మానేసావు. ఎవరి జీవితమైన ఇంతే ప్రియులారా. తల్లులారా మీ పిల్లలకు చెప్పుకోండి. ఒక ఆత్మీయ నాయకుడిగా మీకు చెప్తున్నాను, పరమ తండ్రితో మీ కమ్యూనికేషన్ కట్ అయిపోతే మీ జీవితం గాలి జీవితం అయిపోతుంది. గాల్లో వేలాడుతావా? అరే సంపండి. దావీదు తండ్రితో సంబంధం పోయింది, వేసేయండి. ఈయన ముందే చెప్పాడండి దావీదు, అయ్యా యుద్ధంలో నాకు కుమారుడు దొరికితే కనుక బందీగా తీసుకురాగానే సంపద అన్నాడంట. ప్రేమ, ఇంకా అక్కడ కూడా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. తండ్రికి ప్రేమ ఉంటుందండి. ఏ కుమారుడు ఎంత దుర్మార్గుడైనా అతడు చనిపోవాలి, శపించబడాలన్నది ఇష్టం ఉండదు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. నువ్వు ఏ విషయాల్లో తప్పిపోతున్నావో, నువ్వు అలా పోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి ఊరుకోడు, అయినా పర్లేదు వాడిని చంపండి. వాడు శిక్షార్హుడు, తండ్రిని అవమానపరిచినాడు, రాజును బాధ పెట్టినాడు, వీడిని చంపేయండి అని చెప్పేసి యోబు చంపించేశాడంట, చచ్చిపోయాడంట. ప్రియులారా, అతని అంతం గాల్లోనే పోయింది. అతని సౌందర్యం ఏమయ్యాయి, అతని తెలివితేటలు ఏమయ్యాయి, అతనికి ఆలోచనలు చెప్పిన వాళ్ళు ఏమయ్యారు? ప్రియులారా, అతని ఆశలు ఎక్కడికి పోయినాయి? అన్నీ పోయాయి. యేసు లేని జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా. యేసు లేని జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టము నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను
బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించి కొనియాడుము. నా నాదుడేసుని సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించి కొనియాడుము. నా నాదుడేసుని సన్నిధిలోని. ఎంత చక్కగా రాశాడు భక్తుడి పాట. ఆయన్ను మరిపించే సంతోషము మనకొద్దు. దేవునికి మనం దూరం చేసేది ఏదైనా మనకు దూరమగునుగాక, ఇది నీ నిర్ణయమే ఉండాలి. దేవునికి దూరం చేసేది ఇది ఎంత సుఖమైన ఎంత ధనమైన నీకు దూరం అవ్వాలి. దేవునికి దగ్గర చేసేది కష్టమైన శ్రమైన మరణమైన నువ్వు దాన్నే కోరుకోవాలా. ఎందుకంటే మనం పరలోక పౌరులం. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ప్రియులారా. జస్ట్ మనం వచ్చామంతే, వెళ్ళిపోవాలి. అది మన నిశ్చిత్తం. ప్రియులారా చనిపోయాడంట. ముగిస్తున్నాను. 19వ అధ్యాయంలో కుమారుడు చనిపోయాడన్న వార్త తండ్రికి వినపడ్డదంట. ఏమనాలి ఆంటీ, ఏమనాలి? కొడుకు బాగా పోయాడు, అంతే కదా తండ్రి అనేది. ఇంత చేస్తాడా? చెప్పులు కూడా లేకుండా నేను ఏడ్చుకుంటూ వెళ్ళానే, వాడు ఎప్పుడూ మరణానికి పాత్రుడు, నేను విడిపించానే, నన్ను మోసం చేస్తాడా? నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తాడా? నా ఉపపత్నులతో తల్లి సమానులైన వాళ్ళతో పాపం చేస్తాడా? ఎంత దారుణం! ఇట్లాంటి దుర్మార్గుడు భూమి మీద ఉండకూడదు. బాగానే జరిగింది అని లోకస్తులైన తల్లిదండ్రులు అంటారు. ఆత్మీయుడైన తండ్రి అయిన దావీదు అంటాడు, దేవుని ప్రేమ ఈయనలో ఉంది కనుక 19వ అధ్యాయం 1వ వచనంలో రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుసు ఏడ్చుసు ఉన్నాడట. ఏడుస్తున్నాడంట ప్రియులారా. అందరూ షాక్ అయిపోతున్నారంట. యుద్ధంలో జయం పొందుకున్న వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ ఎలక్షన్లో గెలిచిన వచ్చిన దానికంటే ఆనందంగా వస్తారు కదా, అలా ఆనందంతో వచ్చి రాజు ఏడుస్తున్నాడని సంగతి తెలిసి దొంగలు వెళ్ళిపోయినట్లుగా, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు సైన్యాధిపతి చాలా బాధపడ్డాడంట. ఏడుస్తూ ఉన్నాడంట. ఎంత భయంకరం, ఎంత ప్రేమ! ప్రేమా పాపినైన నన్ను పిలిసెను, యేసు ప్రేమా నన్ను చేరదీసెను. ప్రేమా పాపినైన నన్ను పిలిసెను, యేసు ప్రేమా నన్ను చేరదీసెను. మన చేరదీస్తూ ఉన్నాడు, మన చేరదీస్తూనే ఉన్నాడు. ఎన్నోసార్లు అబ్షాలోము కంటే ఎక్కువ తప్పులు చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఆదరించు వారి కొరకు కనిపెట్టుకుంటిని, ఎవ్వరూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుచుంటిని, ఎవ్వరు కానరారైరి. ఆదరించు వారి కొరకు కనిపెట్టుచుంటిని, ఎవ్వరు లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుచుంటిని, ఎవ్వరు కానరారైరి. నీ కృపతో ఆదరించి, నీ ప్రేమతో ఓదార్చి, నీ కృపతో ఆదరించి, నీ ప్రేమతో ఓదార్చి, ఎనలేని ప్రేమను చూపిన యేసు ప్రేమ. ప్రేమా పాపినైన నన్ను పిలిసెను, యేసు ప్రేమా నన్ను చేరదీసెను. అబ్షాలోము కొరకు ఏడుస్తున్న దావీదు వలె
మన పరమ తండ్రి అయిన దేవుడు మీ కొరకు కూడా ఎదురు చూస్తాడు. ఆయన సంతోష పెడతావా? ఘోరంగా దుఃఖిస్తున్న దావీదు వలె దేవుడు నిన్ను చూసి బాధపడడం నువ్వు కోరుకుంటావా? ఓకే, దేవుడు వద్దు, దైవజనుడు వద్దు, సంఘం వద్దు, నా జీవితం నేను జీవిస్తానని నువ్వు అనుకుంటావా? అది కూడా సాధ్యం కాదు. గాలిలో వేలాడి చచ్చిన అబ్షాలోము జీవితం అవుతుంది. మనకున్న ఒకే ఒక అవకాశం, తండ్రిని హత్తుకుందాం, తండ్రిని హత్తుకుందాం, పరమ తండ్రి పాదాలు ఎద్దుకొద్దాం, ముద్దు పెట్టుకుందాం. అయ్యా, నేను నిన్ను విడవనయ్యా, ఐ లవ్ యూ జీసస్, నాయనా నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రేమ నాకు కావాలి, ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టాను, సారీ చెప్దామా? ఇప్పుడు చెప్దాం, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, హ్యాపీ ఫాదర్స్ డే యేసయ్యా అని చెప్దాం. మీ తల్లిదండ్రులతో చెప్పండి, మీ పిల్లలతో చెప్పండి. మనం అందరం కలిసి మన పరమ తండ్రిని సంతోషపెడదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.